ఏమండోయ్, అనవసరంగా అపార్థం చేసుకున్నాం. అతనెవరో మంచివాడిలాగే ఉన్నాడు. లిఫ్ట్ అంటే మీ కారు కూడా లాక్కొస్తున్నాడు. పాపం ప్యాంటు పాడైపోదు. ఎక్కండి. అయ్యో, పదివే. మీ పేరు? అనవసరం. అనవసరం భలే ఉందే మీ పేరు. అది మీ పేరు అనుకోను. అయినా అనవసరం అనే మాట ఏ అక్షరంతో మొదలవుతుందో మీ పేరు కూడా అదే అక్షరంతో మొదలవుతుంది. అవునా? ఏమండి, అవునా? అబ్బా, మీరు చాలా తెలివైన వారిలో ఉన్నారే. మీకు జ్యోతిష్యం తెలుసా? జానీ అంటే జగన్నాటక సూత్రధారి అని అర్థం. అయితే ఈవిడ వెళ్లబోతున్న ఇంటర్వ్యూ ఏమవుతుందో చెప్పి పుణ్యం కట్టుకోమనండి. అసలే పెళ్లి శకనం వర్జం అని బాధపడుతోంది పాపం. మీదే నక్షత్రం? రేవతి. రేవతి. అయితే ఈవేళ పరమమిత్ర తార. మీరు డెఫినెట్ గా సెలెక్ట్ అవుతారు. థ్యాంక్స్ అండి, నాకు అసలు ధైర్యాన్ని ఇచ్చారు. ఇంటర్వ్యూ నెగ్గాలంటే ధైర్యం కాదు, తెలివితేటలు కావాలి. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారా? ఆఫ్ కోర్స్. స్టాక్ హోమ్ ముందు మీ కారు చూశాను. జీఎం గా సెలెక్ట్ అయ్యాను. ఓ, కంగ్రాట్స్. ప్రశ్నలు ఏమేమి అడిగారు? అవన్నీ చాలా పెద్ద లెవెల్ ప్రశ్నలు. షేర్, బిజినెస్ ఎక్స్పాన్షన్స్, మీలాంటి వాళ్ళకి అవి అర్థం కావు. నిజం? పోనీ నా లెవెల్ ప్రశ్న ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పగలరేమో చూద్దాం. ఒక గోడ మీద 10 కాకులు ఉన్నాయనుకోండి. అందులో ఒక కాకిని మనం తుపాకీతో కాల్చామనుకోండి, ఇంకా ఎన్ని కాకులు ఉంటాయి? 9 కాకులు ఉంటాయని చెప్తాననుకుంటున్నారేమో. ఆ శబ్దానికి మిగతా 9 ఎగిరిపోతాయి. అక్కడే మీరు మంచి ముద్దపప్పులో కాలేశారు. కాకులన్నీ చెవిటివనుకోండి, మొత్తం అన్ని కాకులు అక్కడే ఉంటాయి. లేదు, మన గుండు గురు తప్పి కాకి రెక్కలోంచి దూసుకుపోయింది అనుకోండి, 4 ఏకలు ఊడి మొత్తం 10 కాకులు జామని ఎగిరిపోతాయి. లేదు, చనిపోయింది ఆడకాకి అనుకోండి, అది దాని ప్రియుడు, మొత్తం 2 కాకులు అక్కడే ఉంటాయి. మళ్ళీ చెప్పారండి, నాకు ఆలోచనే రాలేదు సుమండి. రేవతి నక్షత్రం గారు, మీరు దిగాల్సిన ఆసుపత్రి. వస్తాను. మీరు కాస్త ప్యాంట్ ఇప్పితే నేను వెళ్తాను. అదే మా గ్యారేజ్. హాస్పిటల్కి రకరకాలైన వాళ్ళు వస్తూ ఉంటారు. అందరూ నాలా తెలివైన వాళ్ళు ఉండరు కదా. అందులో కొంతమంది పిచ్చి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని మనం ట్రీట్ చేయాలి. అలాంటి వాళ్ళని ట్రీట్ చేయాలంటే మనకి సమయస్ఫూర్తి కావాలి. ఏం కావాలి? వెరీ గుడ్. ఇప్పుడు మీకు నేను అతి క్లిష్టమైన ప్రశ్న వేస్తానన్నమాట. ఆ ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పిన వాళ్ళకే ఈ నెక్స్ట్ పోస్ట్. సరిగ్గా వినండి. ఒక గోడ మీద 10 కాకులున్నాయనుకోండి. దానిలో ఒక కాకిని మనం తుపాకీతో కాల్చేస్తే ఎన్ని కాకులుంటాయి? కాకులన్నీ చెవిటివైతే అన్ని కాకులు అక్కడే ఉంటాయి. మన గుండు గురి తప్పి కాకి రెక్కలోంచి దూసుకుపోయింది అనుకోండి, 4 ఈకలు ఊడి 10 కాకులు జుమ్మని ఎగిరిపోతాయి. లేదా చచ్చిపోయింది ఆడకాకి అయితే దాని ప్రియుడు, అది మొత్తం 2 కాకులు అక్కడే ఉంటాయి. వెరీ గుడ్. తెలివంటే ఇలా ఉండాలి. నాకు ఇలాంటి నర్సే కావాలి. యు ఆర్ సెలెక్టెడ్. ఉద్యోగం దొరికిందా అమ్మా? దొరికింది నానా. 500 జీతం, ఏడాదికి 50 పెంచుతారట. డ్రెస్ కూడా వాళ్ళే. చాలా సంతోషం అమ్మా. శాంత, కొంచెం అన్నం పెట్టు. అన్నం పంచుకోవడం కాదురా శర్మ, బాధ్యత పంచుకోవాలి. ఉప్పల్ని చూడు, కూతురైనా కొడుకులాగా ఆసరాగా నిలిచింది. నువ్వు ఉన్నావు. కంచానికి మంచానికి అడ్డం పట్టం తప్ప వేసవితో పనికి పనికిరావు. ఊరుకోండి నానా. అన్నయ్య, స్వీట్ తీసుకో. అననీయమ్మా, నా గ్రహం బాగుండలేదు, అందుకే మాట్లాడుతున్నాను. బాగుండదు నీ గ్రహస్థితి కాదురా, ఈ గృహస్థితి. నాకు ఒక రోజు వస్తుందన్న. అప్పుడు ఇలా నెలకు 500, 600 కాదు, లక్షలు సంపాదించి తెచ్చిపోస్తాను. అదేమిటండి? కడుపు రెడీ. ఆలస్యం అయిపోతుందని కంగారు పడ్డావు. సమయానికి వెళ్ళగలిగావా అమ్మా? ఎవరో అమ్మాయి కారులో లిఫ్ట్ ఇచ్చింది నాన్న. పాపం ఆ కారు దారిలో ఆగిపోతే అబ్బాయి ఎవరో వచ్చి సాయం చేశాడు. ఇదంతా వాళ్ల పుణ్యమే నాన్న. మరి వాడికి శుభార్త చెప్పావమ్మా? మళ్ళీ కనపడలేదు వదినా. సాయం చేసిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేనా కృతజ్ఞతలు చెప్పాలమ్మా. అది సంస్కారం. వాళ్ళిద్దరినీ మన ఇంటికి ఓ పూట భోజనానికి పిలు. డబ్బులు. ఏమిటి డబ్బులు? డబ్బులా?
చేస్తాను. ఇదిగో తీసుకో. ఈ జానీ క్యాజినోలో తాగి డబ్బులు కట్టకుండా వెళ్ళడమే చీర. హలో, ఆ చూపేటి గురు. గురువునా? అవునరా. రానా? వద్దు, ఇంకా దిగిపోయి ఇంకో మాట అనేకో, నీ లెవెల్కి బాగుండదు. దాదా, మినిస్టర్ రాజేందర్ లాల్ మనకు ఎదురు తిరుగుతున్నాడు. మన అడ్డాల మీద ఈ రోజే సిబిఐ రైడింగ్ ఏర్పాటు చేశాడని తెలిసింది. నమస్కారం సార్. నమస్కారం. చమన్ లాల్ చిన్న రిక్వెస్ట్ చేశాడు. పచ్చకోట పక్కనున్న 2 ఎకరాల స్థలం ఖాళీ చేయిస్తే అక్కడ ఓ స్టార్ హోటల్ కట్టించుకోవాలని అతని కోరిక. మన సరుకు సరిహద్దు దాటి క్షేమంగా రాజస్థాన్ ప్రవేశించిందని ఇప్పుడే కబురొచ్చింది దాదా. వెల్ డన్. దాదా గారు, మన శత్రువులు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అరేబియా నుంచి ఒక కొత్త గుర్రాన్ని తీసుకొచ్చారు. అది కానీ గెలిచిందంటే మన పరువు పురుగు పట్టిన పొగకనే రాలిపోద్ది. ఈసారి బంగారం కప్పు దానికే వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరి మనం మన గుర్రం మీద 1 కోటి రూపాయలు కేసాం. ఏం చేద్దామా అని భూతద్దం పెట్టి ఆలోచించినా నాకు ఏ ఆలోచన తోచడం లేదు. దాదా, షా ఆఫ్ అరేబియా. వెల్ డన్ సలీం, వెల్ డన్. సలీమా, రావణుడికి ఇంద్రజిత్తులాగా ఈ దాదాకి నువ్వు ఆహా కారం జన్ముడు అయ్యా. ఏకంగా గుర్రం తలకాయనే తీసుకొచ్చేసావా? 6 నిమిషాల్లో 6 రేపులు చేసే బ్యాడ్ హ్యాబిట్ నీకు లేకపోతే ఈ ప్రపంచంలో నేను కొట్టేవాడు లేడయ్యా. శబాసో. మిస్టేక్. రావు సాబ్, మాటలొద్దు, పని సంగతి చూడండి. శంకర్ గురించి ఏం చేశారు? మన సలీమాకి బదులు జపాన్ వెళ్ళే మనిషి కోసం వాళ్ళతేనంతా జల్లిడేసి ఎదుగుతున్నాను దాదాగారు. హలో. మీ స్టాక్ హోమ్ నుంచి హరిప్రసాదరావు స్టాక్ ఆఫ్ చేసి రామ్ సుబ్బారావు పొగాకు ఎక్కువ ధరకు ఎక్స్పోర్ట్ చేయడంలో ఏదైనా మతలబు ఉందా? ఎవరు మీరు? మీ శ్రేయోభిలాషిని. స్టాక్ హోమ్ లో ఎన్నో లొసుగులు ఉన్నాయి మేడం. మీరు పరిశోధించదలుచుకుంటే ఈ మొదటి క్లూ చాలనుకుంటాను. ఎవరు మీరు? హలో. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మేడం. మీతో పాటు జనరల్ మేనేజర్ పోస్ట్ కి నేను కూడా అప్లై చేశాను. అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు. ఫారెన్ బయర్స్ తరఫున ఏజెంట్ గా ధర నిర్ణయించేది ఎవరు? మనమే మేడం. మీ మావయ్య రామసుబ్బారావు తాలూకు పొగాకు ధర ఇంత ఎక్కువగా ఎందుకు కోట్ చేశారు? అదే ప్లేస్ లో హరిహర ప్రసాదరావు గారి స్టాక్ ఎందుకు హోల్డ్ చేశారు? ఐ వాంట్ ద ఆన్సర్. గత 5 సంవత్సరాలుగా మీరు స్టాక్ హోమ్ ని ఎలా నాశనం చేశారో రికార్డ్స్ అని పరిశీలించాను. మీరు మీ మావయ్య కలిసి స్టాక్ హోమ్ ని మీ అత్తగారిలా వాడుకున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు ధరలు నిర్ణయించి ప్రభుత్వానికి కోట్ల నష్టం కలుగజేశారు. నా దగ్గర అన్నిటికీ సాక్ష్యాలున్నాయి. కానీ మేడం, నో ఫర్దర్ డిస్కషన్స్. మీరేదైనా చెప్పదలుచుకుంటే రేపు కోర్టులో చెప్పుకోండి. యు ఆర్ సస్పెండెడ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. మా మావయ్య. షట్ అప్ అండ్ గెట్ అవుట్. రామసుబ్బారావు అండ్ కంపెనీ షేర్ల ధరని 10 రూపాయలకి తగ్గిస్తున్నాను. ఈ విషయం మీ మావయ్యతో చెప్పండి. స్టక్. నా పొగాకు ఫైలు మూసేస్తే దాని బతుకు ఫైలు భూతద్దం పెట్టి తెరుస్తా. మా కంపెనీ షేర్ల విలువ పడగొడుతుందా? నాకు రేటు సగానికి సగం తగ్గిస్తుందా? ఏదో ఆడపిల్లందా అని బతుకు తెరుస్తా. అనుష హియర్. మీ శ్రేయోభిలాషిని. అదే రావు సుబ్బారావు మేనల్లుడు గురించి చెప్పిన వాణ్ణి. ఓ మీరా? థ్యాంక్ యూ. మీరిప్పుడు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారు కదూ? అదే నీళ్ళ శబ్దం వినిపిస్తుంటాను. జానీ. జానీ హియర్. ఏమైనా నేను మనిషిగా పుట్టినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. సబ్బునై పుట్టుంటే బాగుండేది.
ఓకే ఓకే ఓకే. అవును, పొద్దునే రామలింగాన్ని అంత ధైర్యంగా ఊసి చేశారు కదా, వాడు ఆ కోపంతో 10 మందిని వెంటేసుకుని మీ ఇంటి మీదకు దాడి చేస్తే ఏం చేస్తారు? దారివ్వండి చూద్దాం. ఏదో జరుగుతుందని ఊహించుకొని భయపడేదాన్ని కాను నేను. ఎవరో బెల్ కొడుతున్నారు, ఉంటాను. హలో 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 హలో. వచ్చింది రామలింగం మనుషులేమో, ఆడదానివి, అందులోనూ ఒంటరి దానివి, మరి జాగ్రత్త. ఏం కావాలి? రామసుబ్బారావు గారి మేనల్లుణ్ణి కేవలం పర్సనల్ కారణాల వల్ల ఉద్యోగంలో నుంచి తీసేశారని కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఒకసారి నాతో స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్ కా? ఇంత రాత్రా? ఎస్, అండ్ ఇఫ్ యు డోంట్ కమ్ ఐ హావ్ టు ఇష్యూ ఎ అరెస్ట్ వారెంట్ ఫర్ యు. వారెంట్ కి భయపడేదాన్ని కరెక్ట్. నేను నమ్మిన దాన్ని నిర్భయంగా ఇవ్వగలను. గుడ్. ఇట్స్ ఓన్లీ 3 minutes బిజినెస్ మేడం. ఇటెక్కడికి? ఎవరు నువ్వు? అందమైన ఆడపిల్లల కంటే తెలివైన ఆడపిల్లలు పడక మీద చాలా సుఖాన్నిస్తారని విన్నాను. చూద్దాం. మర్యాదగా అడుగుతాను, నో అంటే ఇదిగో ఈ యాసిడ్ వాడతాను. ఆపద్బాంధవుడు ఈ జానీ, నీ కుస్మితం బీభత్స అంటున్నాడు ఈ జానీ. ఈ సలీం శంకర్ సంగతి మీ ఇద్దరికి తెలియదనుకుంటాను.